అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. అంటే ఎన్టీఆర్ గారి ముని మనవడు. సో అంటే ఈ జనరేషన్స్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు నందమూరి నుంచి. సో అతను సక్సెస్ అవ్వగలడంటారా? సో అంటే ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టగలడంటారా? సినిమా రంగంలో ఈ పెద్ద పెద్ద టాప్ హీరోస్ ఉన్నారు కదా, ఏ భాషకు చెందిన వాళ్ళైనా సరే, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్, కన్నడ, వీళ్ళందరూ సీనియర్ హీరోలు తమ వారసుల్ని ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితమే తెచ్చారు. ఆ తర్వాత జనరేషన్ అంటే రెండోది అయిపోయి మూడో జనరేషన్ కూడా రన్నింగ్లో ఉంది. ఆ తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడు సినిమా రంగంలో హీరోలుగా కెరీర్ ఎంచుకుంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రభావం మనకు నార్త్లో రాజ్ కపూర్ ఫ్యామిలీలో చూస్తుంటాం. రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ అనే మూల పురుషుడు వాళ్ళకు, ఆ తర్వాత రాజ్ కపూర్, తర్వాత శశి కపూరు, రిషి కపూరు, రణధీర్ కపూరు, అలా కపూర్ ఫ్యామిలీ నుంచి చాలామంది హిందీ ఫీల్డ్లో హీరోలు ఉన్నారు. ఆ తరహానే అది మన సౌత్కి కూడా వచ్చింది. సౌత్లో చిరంజీవి గారి కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చారో తెలుసు, 8-10 మంది ఉన్నారు. అంటే ఆయన కొడుకులుగా కాకపోవచ్చు, కానీ ఆయన తమ్ముళ్ళు, ఆయన సోదరి ఇమన్ల కొడుకులు వీళ్ళందరూ వచ్చారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీలో తీసుకుంటే మనకు నాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జున ఇద్దరు పిల్లలు, అలాగే నాగేశ్వరరావు గారి కూతురు పిల్లలు ఇలా వచ్చారు. అలాగా మహానుభావుడు ఎన్టీ రామారావు కుటుంబం తీసుకుంటే ఎన్టీ రామారావు గారు హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడే తన వారసుడిగా బాలకృష్ణను తన సినిమాల్లో ప్రవేశపెట్టారు. రామారావు గారు ప్రధాన హీరో అయితే బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేశారు. హరికృష్ణ కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ జనరేషన్ కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ గారు ఇప్పటికీ హీరోగా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. అదే సమయంలో ఇంకో జనరేషన్ రాకకు అంటే ఇంకో జనరేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద కాకుండా కొంతవరకు చదువుకున్నాక వాళ్ళ ఇంట్లో వాతావరణం అంతా సినిమా రంగానికి సంబంధించింది కాబట్టి వాళ్ళ మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోనే ఆసక్తి కూడా క్రియేట్ అయిపోయి సినిమా హీరో కావాలన్న ఆలోచనతో, తపనతో వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ ఆలోచన అలా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే తాత మూల పురుషుడి నుంచి ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మిగతా జనరేషన్ రావడానికి కుటుంబ పరంగా కూడా ప్రోత్సాహం ఉంది. ఉదాహరణ మన ఎన్టీఆర్నే చూసుకుంటే ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్టీఆర్ తమ్ముని కొడుకులు కూడా వచ్చారు. బాలకృష్ణ వచ్చారు, హరికృష్ణ వచ్చారు. హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాం వచ్చాడు. హరికృష్ణ ఇంకో కొడుకు కళ్యాణ్ రామ్ వచ్చాడు. కళ్యాణ్ రామ్ తర్వాత జానకిరామ్ అని ఉన్నాడు, అంటే కళ్యాణ్ రామ్కు సోదరుడు అవుతాడు. ఆ జానకిరామ్ కొడుకే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ముని మనవడు. అయితే ముని మనవడు ఆల్రెడీ 16-14 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే యాక్ట్ చేశాడు. దాన వీర శూరకన్న అనే సినిమాలో ఆ అబ్బాయి యాక్ట్ చేశాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం జరిగింది. ఇది మన హైదరాబాద్లోనే ఎన్టీఆర్ ఘాట్లో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు, మా కుమార్తెలు, పెద్ద కుమార్తె నుంచి అందుబాటులో ఉన్న అందరూ వచ్చి ఆ కొత్త కుర్రాడికి అంటే ముని మనవాడికి ఆశీర్వచనాలు అందజేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అనేది ఇంట్రడ్యూస్ వరకే. నందమూరి అనేది సినిమా రంగం నుంచి ఒక ఆడియన్స్కు పరిచయం చేయడానికి ఒక వేదికలా ఉపయోగపడుతుంది తప్ప అది ఆడియన్స్ మెప్పు పొందడానికి కాదు. తర్వాత తనేమన్నా ఉంటే తనే ప్రూవ్ చేసుకోవాలి, పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, డ్యాన్సు, యాక్షను. ఆ డైరెక్టర్ కూడా మంచి కథతో ఆ సినిమాను రూపొందిస్తే ఖచ్చితంగా ఆ సినిమా ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి. మీరు ముని మనవడు ఇక్కడ అనుకుంటుంటే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీకి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు జరిగిపోయాయి. అతను కూడా ఆల్రెడీ కమిట్ అయిపోయాడు సినిమాలు. ఆ సినిమా ప్లస్ ఈ ముని మనవడి సినిమా కూడా ఒకేసారి వచ్చేటందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సార్ అంటే మీరన్నట్టే ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడు ముని మనవడు
సేమ్ తారక రామారావు నందమూరి. సో అంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే అంటే ఈ జనరేషన్ కాబట్టి సో ఆయన కంటే ఇంకా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాస్ చేసి మంచి ఫ్యాన్ బేస్ని కూడా సంపాదించుకున్నారు, మంచి మంచి సినిమాలు కూడా చేశారు. సో మరి ఈ జనరేషన్ అంటే లేటెస్ట్ జనరేషన్ సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ వచ్చారు. బాలకృష్ణ సక్సెస్ఫుల్గా రాణించారు. అలాగే బాలకృష్ణ సోదరులు ఉన్నారు, మన జయకృష్ణ పెద్ద కొడుకు, బాలకృష్ణకి అన్న అవుతాడు, ఎన్టీఆర్కి పెద్ద కొడుకు. వాళ్ళ అబ్బాయి చైతన్య కృష్ణ అని ఎప్పుడో ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ అబ్బాయి ఏమీ రాణించలేడు. అలాగే బాలకృష్ణకి ఇంకో బ్రదరు అంటే నందమూరి తారక రామారావుకు ఇంకో కొడుకు మోహన్ కృష్ణ అన్నాడు. వాళ్ళ అబ్బాయి తారకరత్న, ఆయన ఒక 10-15 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన చనిపోయారు. ఆ అబ్బాయి కూడా రాణించలేదు. అలాగే హరికృష్ణ, సాక్షాత్తు ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. అతను కూడా పెద్దగా రాణించలేదు. ఒక కుటుంబంలో వారసత్వం ఉన్నంత మాత్రాన అందరూ సక్సెస్ఫుల్గా రాణిస్తారనేది హక్కులా ఏముండదు. ఇందా నేను చెప్పినట్టు పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాలి, కథాపరంగా ప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే, ప్రేక్షకులు ఆదరించగలిగితే ఒక రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది జూనియర్ ఎన్టీఆర్లా అవుతారా, నందమూరి బాలకృష్ణలా అవుతారా, లేదా పెద్ద ఎన్టీఆర్ స్థాయిగా వెళ్తారా అనేది మనం చెప్పలేము. ఇంట్రడ్యూస్ వరకే నీకు నందమూరి కుటుంబం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ సక్సెస్. అంతే తప్ప నేను నందమూరి వారసుని అని చెప్పుకొని తిరిగితే జనం ఏమి థియేటర్లకు వచ్చి చూడరు. సార్ ఈ మూవీ పూజా కార్యక్రమానికి చూసుకున్నట్లయితే బాలయ్య గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ కానివ్వండి, సో వీళ్ళెవ్వరూ రాలేదు. సో అంటే బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు మూవీకి, ఓన్లీ నందమూరి ఫ్యామిలీ నుంచి లేడీస్ మాత్రమే వచ్చారు, సో ఆడవాళ్ళు మాత్రమే వచ్చారని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? వాళ్ళు ఎందుకు రాలేదు అసలు? కేవలం అంటే ఆ సినిమా ప్లానింగే అలా చేశారు. ఒక సినిమా కేవలం ఒక క్లాప్ మాత్రమే కొట్టారు, అంటే శ్రీకారం జరిగింది. ఆ సినిమా ప్రేక్షకులకు వచ్చే ముందు అనేక ప్రమోషన్ స్టేజెస్ ఉంటాయి. ఈ ఈవెంట్కు నందమూరి ఆడపడుచులను ఆహ్వానించారు. బాలకృష్ణ రాకపోవచ్చు, కానీ వసుంధరమ్మ వచ్చింది కదా, అంటే ఆ కుటుంబం నుంచి ఆశీర్వచనాలు ఉన్నట్టే కదా. ఒక ప్లానింగ్గా కేవలం నందమూరి ఆడపడుచులనే పిలవాలనే ఉద్దేశంతో ఆ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. ఇంత గ్యాదరింగ్ కూడా ఎందుకంటే పరిచయం అవుతున్న నందమూరి తారక రామారావుకు తండ్రి లేడు, రోడ్డు యాక్సిడెంట్లో పోయాడు. తాత కూడా లేడు, హరికృష్ణ, అతను పోయారు. ముత్తాత పెద్ద నందమూరి తారక రామారావు. వీళ్ళందరూ ఒక బలం. వీళ్ళందరూ కూడా విధివశాత్తు లేరు, భౌతికంగా లేరు. మరి అబ్బాయి ఒంటరి అన్న ఫీలింగ్ కలగకుండా నా వెనక నందమూరి కుటుంబం మొత్తం ఉంది అని తెలియజెప్పేందుకు, మా ఆశీర్వచనాలు మీకు ఉన్నాయి అని చెప్పేందుకు ఈ నందమూరి ఆడపడుచులందరూ వచ్చారు. అంటే ఒక వారసుడు ఒక కుటుంబం నుంచి వస్తున్నప్పుడు ఈ పిల్లగానికి కుటుంబ సపోర్ట్ లేదు అనే భావన అటు అభిమానుల్లో కావచ్చు, ఇటు ప్రేక్షకుల్లో కావచ్చు కలగకుండా ఉండేందుకు ఈ ఆడపడుచులంతా తరలి వచ్చి ఆ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇతర ఈవెంట్స్ ఉంటాయి, ఇంకా సినిమా ప్రీ రిలీజ్ ఉంటుంది, ఆడియో రిలీజ్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, అనేకం ఉంటాయి. ఆ అకేషన్, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా మరో అకేషన్లో తరలి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ రాకపోవచ్చు, కానీ మోహనకృష్ణ వచ్చారు కదా. అలాగే పెద్ద ఎన్టీఆర్ సోదరుని కొడుకులు కళ్యాణ చక్రవర్తి కూడా వచ్చాడు. ఇంకా మనకు చాలామంది గుర్తుపట్టని వాళ్ళు, అంటే నందమూరి కుటుంబంలో సభ్యులందరినీ జనాలకు తెలియదు. ఎంతసేపు మనకు ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారుల వరకే తెలుసు. మొత్తం తరలి వచ్చింది. తరలి వచ్చి ఆ అబ్బాయికి మద్దతుగా నిలబడ్డారు. ఆ నందమూరి వారసుని ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. థ్యాంక్ యూ సార్. బాయ్.